క్లూటుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముబారక్పూర్ ఏ గ్రామానికి 7 లక్షల రూపాయలు, వెల్దూరు గ్రామానికి 8 లక్షలు, కోనాపూర్ గ్రామానికి 8 లక్షలు, నాగ్సన్పల్లి గ్రామానికి 6.50 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించి సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులను నాణ్యతతో చేపట్టాలని, ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత రాజకీయ కక్ష సాధింపులు సరికావని అన్నారు. మా గ్రామానికి ఒక అపురూపం అంటే మా గ్రామానికి ఎంతో ప్రేమ. మా గ్రామం అంటే మాకు గత 10 సంవత్సరాల ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఎవరో తెలియదు, ప్రభాకర్ అన్నట్టు మా ఊళ్ళో చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా ముద్రపడ్డ మా అన్నగారు మా గ్రామానికి ఇచ్చేసి ఈరోజు మా మీద దయదలిచి మాకు 6 లక్షల సీసీ రోడ్ గ్రాంట్స్ ఇచ్చిండు. కాబట్టి ఈ రోజు ఒకటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ముందు వినా సార్ కొద్దిగా ఇబ్బంది ఉంది సార్ వాస్తవానికి ఊళ్ళో, మీరు దయచేసి ఇంకొక 10 లక్షలు ఇస్తే మా గ్రామాన్ని మీరు చాలా అభివృద్ధి చేసినట్టయితే సార్. ముందు విన వ్యాయామంలోనే జరిగింది, ఇప్పుడు విన మీతోనే జరుగుతుంది సార్. మీరు కంపల్సరీ మా గ్రామానికి ఇస్తారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. వెల్దూరుకు 8 లక్షలు, కోనాపూర్కు 8 లక్షలు, నాగసన్పల్లికి 6 లక్షల సీసీ రోడ్ పనులను ఈరోజు ప్రారంభించుకున్నాం. పనులను ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సదాశివపేట మండలంలోని ఎన్ఆర్జీఎస్ 4 గ్రామాలకు సంబంధించి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. వెల్టూరు, అదే రకంగా ముబారక్పూర్, కోనాపూర్, మరి ఈ నాగ్సన్పల్లి, అదే రకంగా మండలంలోని మాలపాడు, ఏడిగడ్డ సంఘం, బొబ్బిలిగామ, కొల్కూరు, గొల్లెగూడెం, మరి అదే రకంగా పెద్దాపూర్ కలిపి 10 గ్రామాలకు 70 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ మంజూరీ పనులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పనులన్నీ సత్వరంగా నాణ్యతతో కూడుకున్న పనులు 25వ తారీఖు లోపు జరిపించాలని ఈ కోటేశ్వరం కోరటం జరిగింది. మరి అదే రకంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ పనులు సత్వరంగా జరగాలనేది మా కోరిక. ఈరోజు కూడా పాల్గొన్నటువంటి మా మిత్రులు కాశీపురం రవికుమార్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ ప్రశాంత్ గారు, ఈ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ శేఖర్ గారు, మరి ఈ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు, ఈ గ్రామ పెద్దలు, అదే రకంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు, దాదాపు 26 మాసాల నుంచి గ్రామాలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇప్పటికైనా ఈ గ్రామ సర్పంచులు ఎన్నుకున్న వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే మరి గ్రామాలన్నీ బాగుపడతాయి. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో డంపియార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ట్రాక్టర్ కానీ, మరి నీళ్లు సప్లై చేయడానికి ట్యాంకర్లు కానీ ఇవన్నీ ఇచ్చి గ్రామంలో
పరిశుభ్రంగా ఉండే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. మరి ఇప్పుడు ఏ పనులు ఎక్కడి పనులు అక్కడనే అటకేస్తున్నాయి. మరి అలా కాకుండా గ్రామాల అభివృద్ధి ఈరోజు చాలా అవసరం. మరి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులు కూడా ఏమి ధైర్యపడకుండా మీరు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాల పార్టీలు ఒకసారి గెలిచిన తర్వాత ప్రజలు ఒకటే కోరుకుంటారు, మీ ద్వారా జరిగే అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఎక్కడ పంతాలు పట్టింపులకు పోకుండా అందరూ మన వాళ్ళని తీసుకెళ్తే ఈరోజు గ్రామ అభివృద్ధి జరుగుతుంది. గ్రామ అభివృద్ధికి కూడా అందరూ సహకరించాలి. ఇక సర్పంచ్కి గెలిపించినాం కాబట్టి మా పని అయిపోయింది, ఏం చేస్తావు చెయ్యనేది కాకుండా ఖచ్చితంగా అందరూ సర్పంచ్ వెనకాల ఉండి మరి గ్రామాభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. వాగ్దానాలు ఏవి కూడా చేయట్లేదు, అది అందరికీ తెలుసు. ఇక్కడ రైతు కుటుంబాలే అందరివి. రైతు బంధు సక్రమంగా ఇచ్చేది లేదు, రైతు బీమా అసలే లేదు. మరి రుణమాఫీ కూడా ఏదో తూతు మంత్రంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి 2000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకు 4000 ఇస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు వరకు అమలు కాని పరిస్థితి. మరి అదే కోణంలో మరి మహిళలకు అందరికీ 2500 ఇస్తామని మరి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కాకుండా చివరికి కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళు మీరు వచ్చే 2-3 మాసాల్లో కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఏది కూడా ఇవ్వకుండా అన్నీ ఎగ్గొట్టి ఈరోజు ఎగ్గోతల ప్రభుత్వం అయింది తప్పించి ఇంకా మాట లేదు. కేంద్రానికి ఈరోజు కాంగ్రెస్ కేంద్ర రాష్ట్రానికి డబ్బులు పంపించడానికి మూటలు పంపించడానికి సరిపోయింది తప్పించి ఇక్కడ ప్రజల బాగోగులు కానీ పేదల సంక్షేమం కానీ ఇక్కడ అభివృద్ధి కానీ ఏది కూడా మరి ప్రభుత్వానికి పట్టదు. మరి అదే రకంగా ఇంకొక 2 సంవత్సరాలు దాటితే మరి మళ్ళా బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సంవత్సరాల తర్వాత మనం మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి కూడా నెరవేర్చుకోవడానికి మన ప్రభుత్వం వస్తుంది. అప్పటిదాకా ఏ నిధులు రావాలో ఆ నిధులు రాబట్టుకోవటం, అభివృద్ధి చేసుకోవటం అనేది నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ అధైర్యపడద్దు. మనం ఏదన్నా అవసరం పడితే పోరాటం చేయడానికైనా వెనకాడొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.